జనసేనపై లోకేష్ పెత్తనం పెరిగిపోతుందిగా. గ్రౌండ్ లో గ్లాస్ బలం ఎంతో డిసైడ్ చేసేస్తున్న నారావారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్ని సీట్లు ఇస్తామో తేల్చేసిన చినబాబు. పెదబాబు పవన్ మధ్య జరిగిన ఒప్పందానికి చినబాబు బ్రేక్ చేస్తున్నారా? కూటమిపై పెత్తనం మొత్తం టీడీపీదేనా? బీజేపీని వదిలేయండి, ఏపీలో ఆ పార్టీ అంటూ ఒకటి ఉందో లేదో కూడా తెలియడం లేదు. కూటమిలోని జనసేన పైన టీడీపీదే పెత్తనం. ఇక్కడ టీడీపీది అంటే అర్థం నారా లోకేష్ ది అని. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరి బలం ఎంత అని డిసైడ్ చేసేస్తున్నది నారా లోకేషే. ఓవైపు నాదెండ్ల మనోహర్ ఏమో జనసేనకు బలమున్న అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలప్పుడు ప్రజా వ్యతిరేక ఓటు చీలకూడదన్న ఉద్దేశంతో సీట్ల విషయంలో కాంప్రమైజ్ అయ్యి 4 అడుగులు వెనక్కు వేశామని, ఇప్పుడు వెనక్కి తగ్గేదే లేదని తేల్చి చెప్పారు. ప్రస్తుతం తమ బలం ఏంటో తమకు తెలుసన్నారు నాదెండ్ల. కానీ నారా లోకేష్ ఏమో ఏపీలో జనసేన బలం 15% మాత్రమే అని తేల్చేశారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి 80% సీట్లు, జనసేనకు 15%, బీజేపీకి 5% సీట్లు ఇస్తామంటూ ప్రకటించారు. అంటే జనసేనను జూనియర్ స్థాయిలో కూడా చూడడం లేదు లోకేష్, ఏకంగా సబ్ జూనియర్ స్థాయిలో చూస్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ తనకు దేవుడిచ్చిన అన్నయ్య అంటూ ఆకాశానికి ఎత్తేస్తూ పవన్ ను స్వయంగా పలకరించి వచ్చారు. మొత్తానికి నారా లోకేష్ ఓ మైండ్ గేమ్ ఆడుతున్నట్లు కనిపిస్తుంది. కానీ స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన బోలెడు ఆశలు పెట్టుకుంది. పార్టీ నిర్మాణం అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవడమే. ఆ ఎన్నికలప్పుడే కదా గల్లీ గల్లీకి లీడర్లు తయారయ్యేది. అలా తయారైనప్పుడే కదా పార్టీ నిర్మాణం గ్రౌండ్ లెవెల్ నుంచి ఉంది అని తెలిసొచ్చేది. కానీ జనసేనకు ఆ అవకాశం ఇవ్వకుండా చేస్తున్నారా నారా లోకేష్? అసెంబ్లీ ఎన్నికల్లో 21% సీట్లు మాత్రమే ఇచ్చినా ఎందుకు తీసుకున్నారంటే లోకేష్ బడా ఎన్నికల్లో ఎక్కువ సీట్లు ఇస్తామన్న హామీ మేరకే. కానీ నారా లోకేష్ మాత్రం ఏకపక్షంగా ప్రకటించేశారు జనసేనకు 15% సీట్లు మాత్రమే ఇస్తామని. ఇది ఎక్కడెక్కడికో దారి తీసేలా ఉంది. కూటమికి బీటలు వారే సిచ్యువేషన్ లా కనిపిస్తుంది. చూడాలి మరి ఈ రచ్చ ఏ గొడవకు దారి తీస్తుందో.